దేవుని నామమునకు స్తోత్రములని నాటి ధ్యానాంశము హోషేయ గ్రంథమండి. నిన్నటి దినమున హోషేయ గ్రంథములో గ్రంథకర్త గురించి అతడు ప్రవక్తగా దేవుడు పిలుపు వినినట్లుగా మనము నేర్చుకున్నామండి. ఈ దినమున హోషేయ గ్రంథం 1వ అధ్యాయములో మనము దేవుడు ఏ విధముగా పిలిచి హోషేయను మరి ప్రవక్తగా ఎన్నుకున్నాడో దేవుడు నేర్పిస్తున్నందుకు వేలాది స్తోత్రములండి. హోషేయ బేయేరు కుమారుడు. ఇతను యూదారాజులైన ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా దినములలోనూ, యెహోయాషు కుమారుడైన యరొబాము అను ఇశ్రాయేలు రాజు దినములలోనూ ప్రవచన పరిచర్య చేశాడండి. దీనిని బట్టి హోషేయ ఉత్తర దేశమైన ఇశ్రాయేలీయుల ప్రవక్తగా పనిచేశాడు. ఇతను క్రీస్తుకు పూర్వము 753 నుండి 715 వరకు పనిచేసినట్లుగా పండితుల అభిప్రాయం అండి. యరొబాము రెండవ పాలనలో ఇశ్రాయేలు దేశ సంపద వస్తుపరముగా బాగా అభివృద్ధి పొందిందండి. కానీ ఆధ్యాత్మికంగా దిగజారిపోయారు. ప్రజలు దురాశపరులుగాను, చుట్టుప్రక్కల ఉన్న కనానీయుల నైతిక ప్రవృత్తి మరియు విగ్రహారాధిత మత విధానమును అలవర్చుకున్నారండి. ఉత్తర దేశం ఏ విధంగా దేవుని ఎడల అవిధేయురాలైనదో తెలియపరచుటయే హోషేయ పోషించవలసిన ప్రధాన పాత్ర అండి. ఇశ్రాయేలీయులకు దేవుడు భర్తతో సమానము. వారి పోషకుడు కాని వారు బయలు మరియు కనాను దేవతలతో వివాహ బంధమును ఏర్పరచుకొని అపవిత్రులైరండి. వారు తమ పాపమును విడిచి మారు మనసు పొంది దేవుని తట్టు తిరగని ఎడల వారిని నశింపచేయుదునని హెచ్చరించాడండి హోషేయ. హోషేయ దేవుని వ్యక్తిత్వ గుణలక్షణములను వివరించాడండి దుర్మార్గులైన ప్రజలకు. ఆయన శక్తివంతమైన ప్రేమ మరియు నిష్పక్షతమైన న్యాయమును గురించి వివరించుచు మరియు వీటిని అనుభవించుట ద్వారా వారి జీవితములపైన కలుగు ప్రభావము మరియు వారిని దేవుని యొద్దకు నడిపించే విధానమును తెలియజేశాడండి. దురదృష్టవశాత్తు ఇశ్రాయేలీయులు దేవునితో చేసిన నిబంధనను కొట్టివేసుకున్నారు. అందువలన దేవుడు హెచ్చరించిన ద్వితీయోపదేశకాండము 27-28 అధ్యాయాలలో శిక్షలను ఇశ్రాయేలు ప్రజలు అనుభవించవలసి వచ్చిందండి. హోషేయకు 3 పిల్లలు జన్మించారండి. మొదటి కుమారుని పేరు ఎజ్రాయేలు అని పేరు పెట్టాడండి. రెండవ కుమార్తె లోరుహాము అని పేరు పెట్టాడండి. రెండవ కుమారుడికి లో అమ్మి అని పేరు పెట్టాడండి. తర్వాత పునరుద్ధరణ మరియు పునర్జీవము 1వ అధ్యాయము హోషేయ గ్రంథం 1వ అధ్యాయము 10 నుంచి చివరి వచనముల వరకు అండి. దేవుడును ఇశ్రాయేలును విడిచి అవిధేయులైన పాపమునకు బానిసలైనను దేవుడు వారిని ఇంకా ప్రేమించుచు వారిని పునరుద్ధరించవలెనని సంకల్పించాడండి. పాత నిబంధన ప్రవచన గ్రంథము ఇశ్రాయేలు అను పదము ఐక్యరాజ్యమునకు అనగా యూదా, ఇశ్రాయేలు కలిసి 12 గోత్రములు ఉద్దేశించి సంబోధించినట్లుగా గమనించాలండి. కొన్ని పర్యాయాలు ప్రత్యేకించి ఉత్తర రాజ్యమును అనగా 10 గోత్రములు ఉద్దేశించి కూడా ఇశ్రాయేలు అన్న పదము ప్రత్యేకముగా వాడబడుచున్నది. గత సంఘటనలను గురించి మాట్లాడుచు హోషేయ సాధారణంగా ఇశ్రాయేలు అన్న పదము సమరయాను కేంద్రముగా గల ఉత్తర రాజ్యమును గురించి సంబోధించుచున్నాడని మనం తలంచాలండి. కానీ హోషేయ భవిష్యత్తు సంఘటనలను గురించి ప్రస్తావించినప్పుడు ముఖ్యముగా పునరుద్ధరణకు సంబంధించిన దేవుని వాగ్దానముల విషయంలో హోషేయ మాటల అర్థం చేసుకొనుట కష్టమండి. ఉత్తర రాజ్యమునకే పరిమితం చేయుటకు ఇశ్రాయేలు రాజ్యము ఇతరుల చేత పూర్తిగా జయించబడిందండి. పునరుద్ధరణను గురించి ఎక్కువ మంది పండితుల అభిప్రాయము తిరిగి వచ్చుట అనున్నది. మొదటిగా షరతులతో కూడినది. ఇశ్రాయేలీయులు దేవుని వైపు తిరిగి రానొల్లకపోతే వారు పునరుద్ధరణకు సంబంధించిన వాగ్దానములకు వారసులు కానేరని మొదటి షరతు అండి. రెండవ షరతు ఇది షరతు లేనిదండి. పునరుద్ధరణను గూర్చి దేవుని వాగ్దానం యేసునందు నెరవేర్చబడింది కనుక క్రైస్తవ సంఘము అనగా నూతన ఇశ్రాయేలు దేవుని వాగ్దాన దీవెనలు పొందుకునునని రోమాపత్రిక 9వ అధ్యాయము 25-26 వచనములలో తెలియబడిందండి. ఇశ్రాయేలీయులు అవిధేయులైనప్పటికీ దేవుని ప్రేమ మాత్రం మార్పు లేదండి. తిరిగి ఐక్యమగుటకు యూదావారు ఇశ్రాయేలును ఏకముగా కలిసి 11వ వచనంలో సంబంధించి వాగ్దానము దేవుడు మోషేతో చేసిన నిబంధన
తెలుపుచుందండి. ద్వితీయోపదేశకాండం 30 అధ్యాయం 1-10 వచనంలో. ఇర్మియా ప్రవచనంలోని జ్ఞాపకం చేయుచున్నదండి. ఏమనగా ఇర్మియా 29 అధ్యాయం 11 వచనం నుంచి 14 వచనము, 31 అధ్యాయము 31-40 వచనంలండి. మరియు యెహెజ్కేలు గ్రంథంలో కూడా యెహెజ్కేలు 11 అధ్యాయం 16-21 వచనంలో సూచించుచున్నదండి. ఒక దినమున దేవుని ప్రజలందరూ క్రీస్తునందు తప్పక ఐక్యమవుదురని ఈ యొక్క ప్రవచనాల తెలియజేస్తున్నాయండి. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రపంచంలోని విశ్వాసులందరూ నేడు దేవుని ప్రజలుగా గుర్తించబడుతున్నారని పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9లో తెలియజేశారండి. ఇటు రీతిగా మొదటి అధ్యాయంలో కొన్ని మాటలు దేవుడు నేర్పించినందుకు వేలాది స్తోత్రములండి. రేపటి దినం మనం 2వ అధ్యాయం నేర్పించడానికి దేవుడు సమయమును సహాయమును దయచేయును గాక. ఆమేన్.